వెల్కమ్ టు వార్త. నేను దేవా. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి దీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి చేసి 3 వారాలు దాటిపోతున్నప్పటికీ న్యాయ వ్యవస్థ దాన్ని ఒక సుమోటో కేసుగా తీసుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంటు ఒక సుమోటోగా కేసు తీసుకొని కేసు నమోదు చేయలేదు. మానవ హక్కుల కమిషన్ కూడా ఇది ఒక కేసుగా తీసుకోకపోవడం దేశంలో ఉండబడే సామాన్య దళితులకి ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది అనే అభిప్రాయం ఆందోళన కలగడానికి దారితీసింది. కాబట్టి వెంటనే వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి, దళితుల మీద దాడి జరిగితే సామాన్య ప్రజలకి ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది అని చెప్పి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం రేపు హైదరాబాద్లో భారీ ప్రదర్శన ఇక్కడ చేయబోతున్న ప్రదర్శనకు దళితులందరూ తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం కోసం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఇది సీజే గారు దళితుడు కాబట్టి ఇది ఒక దళితుల మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. అందువల్ల దళితుల ఆత్మగౌరవ ర్యాలీగా వేరు పెట్టేశాము. అదే సమయంలో సీజే గారి మీద జరిగిన దాడి ఎక్కడో వాళ్ళ ఇంటికాడ జరగలే, ఇంకొకరి దిక్కు జరగలే. అది దేశానికే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ అవుతే అట్లాంటి అత్యున్నత న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిసే బాస్ అయితే సుప్రీంకోర్టులోనే ఆయన మీద దాడి జరిగితే ఇది న్యాయం మీద జరిగిన దాడిగా మరి అందరూ భావించాల్సి వస్తుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే కుట్రలు ఇందులో ఉన్నాయి. దాడిలో న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు ఉన్నాయి. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడం కోసం హైదరాబాద్లో రేపు ప్రదర్శన జరగబోతుంది. ఈ న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి ఒక మూలస్తంభం లాంటిది. కాబట్టి ఇది ఆ మూలస్తంభం మీద దెబ్బతీయడం అంటే రాజ్యాంగాన్ని దెబ్బతీయడమే. అట్లాంటి రాజ్యాంగం దెబ్బతీసి రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేయాలనే కుట్ర కూడా ఈ దాడిలో ఉన్నది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అందువల్ల ఇది దళితుల మీద జరిగిన దాడిగా చూస్తున్నాం, ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా చూస్తున్నాం. ఇది టోటల్గా రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలతో కూడిన దాడిగా మేము భావిస్తున్నాం. కాబట్టి నిరసనగా ఒక భారీ ప్రదర్శన చేయబోతున్నాం. అంటే గవాయ్ కేవలం దళితుడు కాబట్టే ఇట్లా సుమోటోగా తీసుకున్నారంటారా? అగ్రవర్ణ కులస్తుడు అయితే మాత్రం వేరే విధంగా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది, తేడా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు దళితుడైన సీజే గారు, గవాయి గారు సీజే అయ్యిండు. మరి అంతకుముందు 50 మంది ఉన్నత వర్గాల వాళ్ళు సీజేలు అయ్యిండ్రు ఈ దేశంలో. మరి 52 ఇంకొక దళితుడు అయ్యిండు సీజేగా. ఇప్పుడు ఈయన 2వ దళితుడు. మరి ఈయన తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర, అంబేద్కర్ పుట్టిన గడ్డ, రాజ్యాంగ నిర్మాత గడ్డ అది. మరి ఆయన దగ్గరికి మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు, బొంబాయి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ కూడా పాటించలేదు కదా, చీఫ్ సెక్రటరీ వచ్చి ఆహ్వానించలేదు కదా, డీజీపీ వచ్చి ఆహ్వానించలేదు కదా, కనీసం ముంబై నగర పోలీస్ కమిషనర్ కూడా వచ్చి ఒక బోకే ఇచ్చి స్వాగతించలేదు కదా. మిగతా వాళ్లకు జరగని అవమానం ఈయనకెందుకు జరిగిందంటే దళితుడు కాబట్టి. రెండోది మీరు అన్నారు అంటే సీజే గారిని దళితుడు కాబట్టి ఈ దాడి కేసు పెట్టలేదంటే అవును నిజమే. సాక్ష్యం ఏంటిది మీరు గమనించండి. ఇప్పుడు అక్కడ జార్ఖండ్ హైకోర్టులో ఒక 10 రోజుల క్రితము ఒక హైకోర్టు జడ్జితో ఒక లాయర్ వాగ్వివాదానికి దిగాడు. వాగ్వివాదానికి దిగి ఒక ఘాటైన అవమానించే మాట మాట్లాడిండు. ఒక మాట మాట్లాడితేనే అక్కడ జార్ఖండ్ హైకోర్టు 5 జడ్జీలతో కూడిన ధర్మాసనం వెంటనే ఆ లాయర్ మీద సుమోటో కేసు నమోదు చేసింది కదా. ఇక్కడ ఒక మాట మాట్లాడితేనే ఒక ఉన్నత వర్గాల జడ్జి మీద ఇంకొక లాయర్ మాట మాట్లాడితేనే కేసు నమోదైనప్పుడు మరి ఒక సీజే మీద బూటుతో దాడి చేస్తే, అది సుప్రీంకోర్టులో దాడి చేస్తే నమోదు కాకపోవడం చూస్తే మరి దళితుడు కాబట్టిగానే వ్యవస్థలు విస్మరించిన చెప్పడానికి దారి తీయలేదా? ఇక్కడ మనం చూసాం. ఇప్పుడు నిజామాబాద్లో ఒక రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యాడు. రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురవుతే వెంటనే మానవ హక్కుల కమిషన్ స్పందించి సుమోటో కేసు నమోదు చేసింది కదా. మరి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద, దళితుడైన చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే ఢిల్లీలో ఉన్న జాతీయ కార్యాలయం కూడా మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో ఉన్నది కదా, ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదు? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? అక్కడ ఆయన దళితుడు కాబట్టిగానే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయనే విషయం రుజువు అవుతుంది. కాబట్టి మేము దళితులుగా స్పందించాలి, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడం కోసం స్పందించాలి, రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టడం కోసం స్పందించాలి. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమం అందులో భాగమే మేము చేయబోతున్నాం. అంటే తరాలు మారిని ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దళితులకు సరైన న్యాయం, సరైనది సముచిత స్థానం కల్పించట్లేదంటారు? అంటే ఎంతో కొంత ఈ స్వతంత్ర భారతదేశంలో దళితులకు కొంత న్యాయం జరిగిందంటే అది పరిపాలించిన పాలకుల
నుండి వచ్చిన న్యాయం కంటే రాజ్యాంగ విలువల నుండి వచ్చిన న్యాయమే మాకు ఎక్కువ జరగడానికి వీలైంది. ఇప్పుడు రాజ్యాంగం రాకముందు స్వతంత్ర భారతదేశం ఈ దేశంలో ఏ వ్యవస్థ అమలు జరిగిందో గా వ్యవస్థ కదా మాకు చదువుకు దూరం చేసింది, గా వ్యవస్థే కదా మాకు ఉద్యోగాలు రాకుండా చేసింది, గా వ్యవస్థ కదా మమ్మల్ని ఆర్థికంగా బాగుపడకుండా చూసింది, గా వ్యవస్థ కదా మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టబడ్డది, గా వ్యవస్థ కదా పశువుల కంటే హీనంగా చూడబడ్డది. మరి ఏ వ్యవస్థ వచ్చినాక మేము ఇవాళ ఎంతో కొంత మనుషులకు గుర్తించబడుతున్నాం, ఎంతో కొంత చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు, ఆర్థికంగా రాజకీయంగా ఎదిగే అవకాశం దేని ద్వారా వచ్చింది? రాజ్యాంగం ద్వారా వచ్చింది. రాజ్యాంగంలో అది ఉన్నది కాబట్టి ఏ పాలకులైనా కొంత అమలు చేయాల్సి వస్తుంది. అదే రాజ్యాంగంలో లేకపోతే ఏ పాలకులు మాకు న్యాయం చేసేవాళ్ళు? కాబట్టి పాలకుల వల్ల సంపూర్ణ న్యాయం జరిగింది దానికంటే రాజ్యాంగంలో ఇచ్చిన స్ఫూర్తిని ఏ పాలకులైనా అమలు చేయాలి కాబట్టి దానికి అనుగుణంగా మాకు న్యాయం జరిగింది. ఫైనల్గా మీరు చేసే ప్రదర్శనతో గవాయికి న్యాయం జరిగి తీరుతుందంటారు? ఏంటంటే ముందు న్యాయ వ్యవస్థలో న్యాయం చేయాలనేది ఒక ప్రశ్న, చేయాలా వద్దా అనేది. మిగతా అన్నిట్లో న్యాయం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు న్యాయం జరగలేదని సమాజం తెలుసుకుంటుంది. అదే సమయంలో ఒక సీజై దళితుడు అయిన పడుతున్న ఒక సీజై మీద దాడి జరిగితే న్యాయం జరగలేదు కదా, ఇక మా సామాన్య దళితుల ప్రజల పరిస్థితి ఏందని చెప్పి కోట్లాది మంది దళితులు ఆవేదనతో ఉన్నారు. ఆవేదనతో ఉన్న దళితులకు ఒక ఆత్మస్థైర్యం కల్పించడం కోసం చేసే ర్యాలీ ఇది. ఓకే, న్యాయం వైపు ఉంటారా అన్యాయం వైపు ఉంటారా తేల్చుకోవాల్సిన పరిస్థితి వ్యవస్థలకు వస్తుంది. అదే సమయంలో మనం ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు, న్యాయం జరిగేంత వరకు పోటం చేద్దామని చెప్పి స్ఫూర్తినిచ్చడానికి ర్యాలీ ఉపయోగపడుతుంది. వెంటనే పరిష్కారం జరగకపోవచ్చు, కానీ పరిష్కారం వైపు వెళ్ళక తప్పదు కదా ఎవరైనా సరే, అంతవైపు నడిపిస్తాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గవాయి ఒక దళితుడు కాబట్టి తన మీద దాడి చేసిన వారిపై అయితే మాత్రం కేసు నమోదు చేయలేదని మాత్రం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.